చెన్నై మెరీనా బీచ్ లో ఉద్రిక్తత నెలకొంది. వారం రోజులుగా జరుగుతున్న విద్యార్థుల దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. జల్లికట్టు ఆర్డినెన్స్ వచ్చింది, ఇక మీ లక్ష్యం నెరవేరింది, బీచ్ ను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. కానీ విద్యార్థులు అందుకు ఒప్పుకోవడం లేదు. జల్లికట్టుపై చట్టం తెచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు మెరీనా బీచ్ ను ఖాళీ చేయిస్తున్నారు. విద్యార్థులను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు. లేడీస్ ప్రెగ్నెంట్ లేడీ తల్లి இவ்வளவு நாள் அலையலையா, இவ்வளவு நாள் உள்ளே வச்சுட்டு 5 வருஷம் கனவையா, எங்களோட கனவையா அடிச்சாயா சண்டை போட்டோம், பொறுமையா தானையா கேட்டோம். நீங்க கை சேர்ந்து எடுத்து சொல்லுங்க சார். என்ன சார் நடக்குது நீங்க தமிழ்நாட்டில்? நாங்க என்ன சார் பாவம், ஸ்டூடெண்ட் சார், அமைதியான மொழியிலே சண்டை போட்டோம். ఇప్పటికే జల్లికట్టుపై ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది ప్రభుత్వం. నిన్న కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టును జరుపుకున్నారు తమిళులు. ఇక ఆర్డినెన్స్ స్థానంలో జల్లికట్టు బిల్లును ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. జల్లికట్టును ఆడేందుకు చట్టం తీసుకొస్తామని ఇప్పటికే సీఎం పన్నీర్ సెల్వం హామీ ఇచ్చారు. అయినా ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వారం రోజులుగా బీచ్లోనే కూర్చున్నారు యువత. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనలను అడ్డుకున్నారు పోలీసులు. அனைத்து மாணவர்களுக்கும் காவல்துறைக்கு ஒத்துழைப்பு கொடுத்து நல்ல முறையில் நடந்து செல்லும்படி கேட்டுக்கொள்கிறோம். காவல்துறை சார்பாக உங்கள் அனைவருக்கும் ஒரு நன்றியை தெரிவித்து வருகிறோம். நல்ல முறையில் 7 நாட்கள் போராட்டம் செய்தீர்கள். அந்த போராட்டத்துக்கு கிடைத்த வெற்றியை நீங்கள் முழுமையாக ரசிக்கிறீர்கள். ఓవైపు వేలాది మంది విద్యార్థులు, మరోవైపు వందల సంఖ్యలో పోలీసులు పోటాపోటీ మోహరింపులతో మెరీనా బీచ్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు విద్యార్థులంతా లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. అయినా వెనక్కి తగ్గని పోలీసులు ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రభుత్వ తీరుడు విద్యార్థులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మెరీనా బీచ్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. బీచ్ కు వెళ్లే అన్ని రోడ్లను బ్లాక్ చేశారు. బీచ్ వైపు ఏ ఒక్కరిని అనుమతించడం లేదు. బీచ్ దగ్గరకు పోలీసు వాహనాలు, అంబులెన్స్లను తరలిస్తున్నారు. అయితే పోలీసుల చర్యలపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. పోలీసులు బీచ్ లోకి రావడంతో సముద్రం వైపు వెళ్లిన విద్యార్థులు చేయి కలిపి గొలుసు కట్టుగా మారారు. తమను బలవంతంగా తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. అటు తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. మధురై జిల్లా అలంగనల్లూరు ప్రజలు రోడ్లపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. జల్లికట్టు క్రీడకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఆర్డినెన్స్ తెస్తే సరిపోదని జల్లికట్టు క్రీడపై చట్టం తేవాలని పట్టుబడుతున్నారు.
చెన్నై మెరీనా బీచ్ లో ఉద్రిక్తత నెలకొంది. వారం రోజులుగా జరుగుతున్న విద్యార్థుల దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం చెన్నైలో ఓవరాల్ గా తమిళనాడులో పరిస్థితిని మా ప్రతినిధి మురళి మనకు ఫోన్ లైన్ లో అందిస్తారు. మురళి, వారం రోజుల నుంచి కూడా నిషేధం ఉన్నటువంటి జల్లికట్టుకు అనుమతి కోరుతూ మెరీనా బీచ్ లో అలాగే చెన్నై తమిళనాడులోని ప్రధాన నగరాల్లో కూడా విద్యార్థులు ప్రజా సంఘాల ఆందోళన నిర్వహిస్తే శనివారానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తూ తాత్కాలికంగా జల్లికట్టు కోసం ఒక అనుమతిని ఇస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే నిన్నటి నుంచి జల్లికట్టు కూడా తమిళనాడులో చాలా చోట్ల జరుగుతుంది. ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో జరిపేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది తాత్కాలికం. ఈ సంవత్సరం జల్లికట్టు నిర్వహణకు సంబంధించి అనుమతి మాత్రమే. అయితే శాశ్వత ప్రాతిపదికన దీనికి ఒక చట్టాన్ని తీసుకురావాలంటూ తమిళనాడు వ్యాప్తంగా కూడా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు గనక దీనిపైన విరమిస్తే మళ్ళీ దీనికి ఒక పరిష్కారం దొరికేటువంటి అవకాశం లేదు. అందులోనూ ఇవాళ అసెంబ్లీలో దీనిపై ఒక తీర్మానం పెట్టేటువంటి నేపథ్యంలో ఈ వేడి మీదనే ఒక పరిష్కారం కావాలంటూ తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన. మురళి, మీరు హోల్డ్ లో ఉండండి. మెరీనా బీచ్ నుంచి మనము లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. మెరీనా బీచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులు అక్కడున్న విద్యార్థులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడంతో వాళ్లంతా ఆత్మహత్య చేసుకుంటాము అంటూ బెదిరిస్తున్నారు. పోలీసులు విద్యార్థులను చెల్లాచెదురుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం చూపించే వరకు తాము మెరీనా బీచ్ ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని విద్యార్థులు అక్కడే వారం రోజులుగా దీక్ష కొనసాగిస్తున్నారు. ఆర్డినెన్స్ వచ్చినా ఇక మెరీనా బీచ్ ను ఖాళీ చేయాల్సిందే అంటూ పోలీసులు వాళ్లను అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విద్యార్థులు మాత్రం గొలుసు కట్టగా ఏర్పడి సముద్రం వైపు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. తమను గనక ఇక్కడి నుంచి పంపిస్తే ఆత్మహత్య చేసుకుంటామంటూ విద్యార్థులను పోలీసులు బెదిరిస్తున్నారు. వాళ్ళంతా సముద్రం వైపు వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాము. రైట్ మురళి, మీరు కంటిన్యూ చేయండి. అదే ఒక శాశ్వత పరిష్కారం కోసం వీళ్ళంతా కూడా ఆందోళన చేపడుతూ ఉంటే ఆ ప్రక్రియ అనేది జరుగుతోంది. ఇప్పటికే అనుమతిని ఇచ్చాం, జల్లికట్టు జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి. ఇవాళ నుంచి కళాశాల గత 4 రోజులుగా కూడా సెలవులు ప్రకటిస్తే ఇవాళ నుంచి సెలవులు కూడా రద్దయ్యాయి కాబట్టి ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు ఉదయం 6 గంటల నుంచి కూడా వేల సంఖ్యలో కూడా పోలీసులు అక్కడికి చేరుకుని భారీ వాహనాలతో అక్కడి నుంచి వారందరినీ కూడా తరలించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ విద్యార్థులు ఏమాత్రం కూడా తగ్గడం లేదు. తమకు పరిష్కారం దొరికే వరకు ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. అవసరమైతే ఆత్మహత్యకైనా సిద్ధం, కానీ ఇక్కడి నుంచి మాత్రం వెళ్లే పరిస్థితి లేదు. తమకు ఒక ప్రకటన వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడి నుంచి ఖాళీ చేస్తామని వారంతా కూడా అక్కడే బీచ్ నుంచి కూర్చున్నటువంటి పరిస్థితి. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమాత్రం అక్కడి నుంచి విద్యార్థులు కదలడం లేదు. రైట్, థ్యాంక్ యూ మురళి. అది చెన్నై మెరీనా బీచ్ వద్ద లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాము. విద్యార్థులతో పాటు సామాన్య ప్రజానీకం కూడా జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేసేలా శాశ్వత పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వాళ్ళంతా మెరీనా బీచ్ వద్దే ఉండి దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే ఇక ఆర్డినెన్స్ వచ్చింది, మీరు మెరీనా బీచ్ను ఖాళీ చేయాలి అని పోలీసులు వాళ్లను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము మాత్రము శాశ్వత పరిష్కారం వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ఒకవేళ మీరు పంపించాలి అనుకుంటే మేమంతా ఆత్మహత్య చేసుకుంటామంటూ అక్కడున్న ప్రజలు, విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం.